ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో సాడ్ మ్యూజిక్, ఒక సిగ్మా మెల్ బీజీఎం అన్నమాట. లక్షలాది పెంగ్విన్స్ ఒకవైపు వెళ్తుంటే, ఒకే ఒక పెంగ్విన్ మాత్రం వెనక్కి తిరిగి కొండల వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. జనాలు దీన్ని చూసి అబ్బా ఏం యాటిట్యూడ్ రా బాబు! సమాజం పోకడ నాకు నచ్చదు. రహదారి అని స్టేటస్‌లో పెట్టేసుకుంటున్నారు. దీన్ని ఒక సోలో ట్రావెలర్‌కి లేదా రెబెల్‌కి ఐకాన్‌గా వాడేస్తున్నారు. కానీ ఆ వీడియో వెనుకున్న అసలుగా తెలిస్తే మీ స్టేటస్‌ని డిలీట్ చేసి కన్నీళ్లు పెట్టుకుంటారు. అది హీరోయిజం కాదు. అది ఒక ఆత్మహత్య యాత్ర, సూసైడ్ మార్చ్. అది ఇప్పుడు వీడియో కూడా కాదు. 2007లో వచ్చిన ఎన్‌కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే ఫేమస్ డాక్యుమెంటరీలోని ఒక సీన్. సాధారణంగా అంటార్కిటికాలోని పెంగ్విన్స్ అనే గుంపులుగా సముద్రం వైపు వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాటికి ఫుడ్ దొరుకుతుంది. కానీ కొన్ని వేలల్లో ఒక పెంగ్విన్ మాత్రం పిచ్చి పడుతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఆ వీడియోలో ఉన్న పెంగ్విన్ సముద్రానికి వ్యతిరేక దిశలో, అంటే దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచు కొండల వైపు ప్రయాణం మొదలుపెట్టింది. అక్కడ దానికి తినడానికి చేపలు ఉండవు, కనీసం తాగడానికి నీళ్లు కూడా ఉండవు. ఉండేదల్లా కేవలం మృత్యు, డెత్ మాత్రమే. ఆ డాక్యుమెంటరీ తీసిన డైరెక్టర్ వెర్నర్ హెర్జాగ్ మరియు అతని టీం ఆ పెంగ్విన్ ని చూసి జాలిపడ్డారు. మామూలుగా వైల్డ్ లైఫ్ లో మనుషులు జోక్యం చేసుకోకూడదు, కానీ వాళ్ళు ఉండలేక ఆ పెంగ్విన్ ని పట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ ఆ పెంగ్విన్ కాలనీ దగ్గర వదిలిపెట్టారు. పోనీలే దారి తప్పింది, మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసిపోతుంది అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది చూసి సైంటిస్టులే షాక్ అయ్యారు. ఆ పెంగ్విన్ అక్కడ ఉండలేదు, మళ్ళీ వెనక్కి తిరిగింది. ఎవరు లేని వైపు మళ్ళీ అదే చావు దిశగా ఆ కొండల వైపు ఒంటరిగా నడవడం మొదలుపెట్టింది. దాన్ని ఎవరూ ఆపలేకపోయారు. అది చనిపోవడానికి ఫిక్స్ అయిపోయింది. సైంటిస్టుల ప్రకారం దానికి డిప్రెషన్ లేదా తీవ్రమైన మెంటల్ డిజార్డర్ ఉండొచ్చు అంటున్నారు. దాని బ్రెయిన్లోని ఇంటర్నల్ జీపీఎస్ పాడైపోయి దానికి ఎటు వెళ్ళాలో తెలియక ఇలా ఇన్సాంటి పిచ్చితో ప్రవర్తిస్తుందంట. మనం దాన్ని చూసి హీరో అనుకుంటున్నాం, కానీ నిజానికి అది చావును వెతుక్కుంటూ వెళ్తున్న ఒక జీవి. దాని అడగలో యాటిట్యూడ్ లేదు, చెప్పలేనంత పెయిన్ మాత్రమే ఉంది. సో నెక్స్ట్ టైం ఈ వీడియో చూస్తే ఆ సోలో జర్నీని చూసి చప్పట్లు కొట్టకండి, వీలైతే జాలిపడండి. ఈ పెంగ్విన్ భూమి మీద ఉండి కూడా బతకలేక చావు వైపు వెళ్తే, అక్కడ మన సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఇరుక్కుపోయి కూడా 286 రోజులు మృత్యుతో ఎలా పోరాడి గెలిచింది. ఆమె స్పేస్ సర్వేలో అనుకున్న అసలు నిజాలు తెలియాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న సునీతా విలియమ్స్ వీడియోని ఇప్పుడే క్లిక్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.